అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం క్లాసులు పిఓ గైడ్ పార్ట్ 1లో 5, 6, 7, 8 క్లాసుల గురించి తెలుసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఆ టాపిక్ పేరు ఏంటి, బిజినెస్ అవర్స్ అనమాట. క్లాస్ నెంబర్ 5 వచ్చేసి నార్మల్ వీక్ డేస్లో బిజినెస్ ఏ విధంగా ఉంటుందండి. నెంబర్ 6 డిలీటెడ్. 7 వచ్చేసి బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ పిఓ హాలిడేస్. ఓకేనా. క్లాస్ నెంబర్ 8 వచ్చేసి పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి క్లాసులు 9 నుంచి 14 వరకు ఏవేవి ఉన్నాయనే తెలుసుకున్నాం. జనరల్గానే వచ్చేసి స్టాంప్స్ టాపిక్, ఇదంతా స్టాంప్స్కి సంబంధించిన టాపిక్స్ అనమాట. సో స్టాంప్స్కి సంబంధించినటువంటి టాపిక్స్లో ఫస్ట్ ఏ క్లాసులు ఉన్నాయో తెలుసుకున్నాం. సో ఏ క్లాసులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఈ క్లాసులన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే జీడిఎస్టీ ఎంపీఎస్ క్లాస్ నెంబర్ 22 ఒకటి, తర్వాత 24 ఒకటి, 25 జీడిఎస్ టు ఎంటీఎస్ క్లాస్ అని క్లాస్ నెంబర్స్ చెప్తున్నాను నేను. 22 వీడియో ఒకటి, 24 ఒకటి, 25 నెంబర్. ఈ 3 వీడియోస్లో కూడా ఈ స్టాంప్స్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఈ 22, 24, 25 ఈ 3 వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ అయితే షేర్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసినా చూడండి, లేదా మన ఛానల్ మీద క్లిక్ చేసినా కానీ వీడియోస్ అన్ని వరుసగా డిస్ప్లే అవుతాయి. సో ఆ వీడియోస్లో వచ్చేసి జీడిఎస్టీ ఎంటీఎస్ క్లాస్ 22 ఒకటి, జీడిఎస్టీ ఎంటీఎస్ క్లాస్ 24 ఒకటి, జీడిఎస్టీ ఎంటీఎస్ క్లాస్ 25 ఈ 3 వీడియోస్లో వచ్చేసి మొత్తం ఈ క్లాసులు ఏదైతే ఈ 9 నుంచి 14 వరకు క్లాసులు ఉన్నాయో అవిను, తర్వాత ఫిలాటలీలో ఉన్నటువంటి క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. మరొకసారి జస్ట్ నేను పిఓ గైడ్ పార్ట్ 1 చదువుతున్నాం కాబట్టి సో ఇక్కడ 9 నుంచి 14 వరకు క్లాసెస్ పేరు ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఈ వీడియోస్లో చూసేయండి. ఓకేనా. ఫ్రాంకింగ్ మిషన్ గురించి కూడా అందులో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి మొత్తం ఈ స్టాంప్స్ టాపిక్ అండ్ ఫిలాటలీ టాపిక్ మొత్తం కూడా ఈ వీడియోస్లో కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను అప్పుడు వీడియోస్ చేసేటప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ స్టాంప్స్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇవే చూసుకోవాలని చేసి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఉంది. ఈ చాప్టర్ పేరు ఏంటంటే పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. సో లాస్ట్ క్లాస్లో 8 వరకు అయిపోయింది. ఇక్కడ 9 నుంచి చూస్తాను. 9వ క్లాస్ నెంబర్ 9 అంటే డిజైరబిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్. అంటే ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏమి, దాని అవసరం ఏంటి అనేది ఈ క్లాస్ నెంబర్ 9 చెప్తుంది. నెంబర్ 10 వచ్చేసి పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఏం చెప్తుంది, ఒకవేళ పోస్టేజ్ స్టాంప్స్ కానీ స్టేషనరీ దాని ఇంపార్టెన్స్ ఏంటనేది నెంబర్ 10 చెప్తుంది. నెంబర్ 11 వచ్చి ఫ్రాంకింగ్ మిషన్. ఫ్రాంకింగ్ మిషన్ గురించి మనం నెంబర్ 11 క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. వీడియో వచ్చేసి నెంబర్ 24లో మీకు క్లాస్ నెంబర్ 11 ఫ్రాంకింగ్ మిషన్ గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చి నెంబర్ 12 ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్. ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది క్యాష్ ద్వారా పేమెంట్ చేయొచ్చా చేయకూడదు అనేది చెప్పడం జరిగింది. నెంబర్ 13 వచ్చి స్పాయిల్డ్ ఆర్ డీఫేజ్డ్ స్టాంప్స్. స్పాయిల్డ్ అంటే ఒక స్పాయిల్ అయినటువంటి స్టాంపుల గురించి, డీఫేజ్ అంటే రకరకాలుగా, అంటే అది చిరిగిపోయి ఉండొచ్చు, లేదా అది ఒక ఆకారం అనేది ఉండకపోవచ్చు, అటువంటివన్నీ డీఫేజ్డ్ స్టాంప్స్ అనమాట. తర్వాత 14 వచ్చి ఫిక్టీషియస్ స్టాంప్స్, ఊహాజనితమైనటువంటి స్టాంప్స్. సో ఈ క్లాసులు 9, 10, 11, 12, 13, 14 సో ఈ క్లాసులు అన్నిటి గురించి కూడా ఆ వీడియోస్లో 22, 24, 25 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోస్ అనేది ఒకసారి రెఫర్ చేయండి. తర్వాత ఫిలాటలీ గురించి పిఓ గైడ్ పార్ట్ 1లో సెక్షన్ 6 అనేది చెప్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాస్ గురించి మనం చదివేదంతా సెక్షన్ 1లో చదువుతాం. సెక్షన్ 1 టైటిల్ ఏంటంటే జనరల్. సెక్షన్ 6లో వచ్చేసి ఫిలాటలీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో వచ్చేసి క్లాస్ నెంబర్ పిఓ గైడ్ పార్ట్ 1లో ఇవన్నీ మొత్తం క్లాసులు ఉంటాయి. క్లాస్ నెంబర్ 255 క్లాస్ నెంబర్ 255 వచ్చేసి ఫిలాటలీ గురించి చెప్తుంది. క్లాస్ నెంబర్ 256 వచ్చి ఫిలాటలీ బ్యూరాక్స్. 257 వచ్చేసి డొమెస్టిక్ ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెంబర్ 258 వచ్చేసి అప్లికేషన్ ఫర్ ఫిలాటలిక్ డిపాజిట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ అప్లికేషన్ ఎన్నో క్లాస్లో ఉందంటే 258లో ఉంది. నెంబర్ 259 క్లాస్ నెంబర్ ఏంటంటే డిపాజిట్ అకౌంట్ సర్వీస్ ఫర్ ఫారిన్ కలెక్టర్స్. అంటే ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియాలో ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, స్టాంప్స్ కలెక్ట్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అనేది 259లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్లాసెస్ అన్నింటి గురించి కూడా నెంబర్ 22, 24, 25 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ దయచేసి ఆ వీడియోస్ రెఫర్ చేయండి. థ్యాంక్ యూ అండి.